రేపే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి రోజు. అర్ధరాత్రి స్వాతంత్రం ఆహాకారాల మయమని చెప్పనేటువంటి పద్ధతుల్లో కాకుండా ఈ జాతీయ పండుగని, స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రజలందరూ కూడా విశేషంగా జరుపుకోవాలని చెప్పనేటువంటిది కోరుతూ ప్రజానీకానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఎక్కడో ఇటు ఉంది. హర ఘర్కి తిరంగా, హర ఘర్కి తిరంగా అని చెప్పనేటువంటిది మోడీ గారు ఇస్తున్నటువంటి నినాదం. జాతీయోద్యమం అంటే ఏంటో, జాతీయోద్యమంలో వీళ్ళ పాత్ర ఏంటో దేశ ప్రజానీకానికి అందరికీ తెలుసు. దేశ స్వాతంత్రం సిద్ధించినటువంటి దాంట్లో మహనీయులు అనేక మంది పోరాటాలు, అహింసాయుతంగా జరిగినటువంటి పోరాటం మహాత్మా గాంధీ నాయకత్వాన, అలాగే వివిధ దశల్లో సాగినటువంటి పోరాటాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, బటుకేశ్వర దత్తు, కర్తార్ సింగ్ సరభా, హరికిషన్ సింగ్ సూర్జిత్, ఇట్లా అనేక మంది యోధులు, ఏపీలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, ఇటువంటి మహనీయుల యొక్క త్యాగాలతో వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని, ఆ సందర్భంగా ఏర్పడినటువంటి రాజ్యాంగాన్ని తుత్తునియలు చేసేటువంటి దానికి ప్రయత్నం చేయకుండా ఈ హరఘర్కి తిరంగా నినాదమే కాదు, హరఘర్కి తిరంగా అనేది జాతీయ సమైక్యతకి, మత సామరస్యానికి ప్రతీకగా ఈ నినాదం ఉంటే ప్రజలు హర్షిస్తారు. కానీ ప్రభుత్వం ప్రధాని నాయకత్వాన, మోడీ నాయకత్వాన ఆ రకమైనటువంటి వాతావరణం కాకుండా మేమే దేశభక్తులం అని చెప్పనని చూపించుకునేటువంటి దానికి చేస్తూ ఉన్నటువంటి ప్రచార ఆర్భాటంగా ఉంది తప్ప నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవంగా, స్వాతంత్ర దినోత్సవ పండుగగా, ఒక జాతీయ పండుగగా నిర్వహించాలని చెప్పనేదంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని, అన్ని శ్రేణుల్ని, అన్ని రకాల ప్రజానీకాన్ని కలుపుకుని చేయాల్సినటువంటి పండుగ ఇది. ఆ జాతీయ పండుగని, జాతీయ దినాన్ని, స్వాతంత్ర దినోత్సవాన్ని అనేక మంది మహనీయులు చేసినటువంటి త్యాగాల ఫలితంగా అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, ఇటువంటి అనేక మంది యోధులు ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి నాయకత్వం కానీ అనేక మంది ఇలా తిరుగుబాటులు చేసి 4 వైపుల నుండి ముట్టడించి బ్రిటిష్ వాడిని క్విట్ ఇండియా అని చెప్పనేటువంటి పేరుతో పారదోలినటువంటి ఈ జాతీయ పండుగ ఈరోజు ఇది మాది అని చెప్పుకోవటానికి ప్రజలు అనుకోవాలి, అందులో పాల్గొన్నటువంటి వాళ్ళు అనుకోవాలి. హెడ్గేవార్ అని చెప్పనేటువంటి ఆయన 1920లో సంపూర్ణ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ సమావేశం జరిగినటువంటి సందర్భంగా సంపూర్ణ స్వాతంత్రానికి వ్యతిరేకంగా బయటకు వచ్చినటువంటిది హెడ్గేవార్. స్వాతంత్రం అనేటువంటి పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడినటువంటి పెద్దలు, మహనీయులు ఈ ఆర్ఎస్ఎస్ సంతతి. బ్రిటిష్ వాళ్ళని దేబెరించి బతిమిలాడుకుని వీళ్ళు ఏ పేరైతే వీర సావర్కర్ అని చెప్తా ఉన్నారో, బ్రిటిష్ వాళ్ళని దేబెరించి మీరు ఏం చెప్తే చేస్తాను, మీ తరఫున ప్రచారం చేస్తానని చెప్పనని, నన్ను బయటికి వదలండి, రిలీజ్ చెయ్యండి అని చెప్పనని లేఖలు రాసినటువంటి చరిత్ర ఈ సావర్కర్ది. ఆ సావర్కరే వీళ్ళకి ఆరాధ్య దైవం బీజేపీకి. ఈరోజున్న బీజేపీకి కావచ్చు, దానికి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు. కానీ ఈ స్వాతంత్రోద్యమంలోంచి కమ్యూనిస్టు ఉద్యమం, కమ్యూనిస్టులు, కాంగ్రెసు, జాతీయవాదులు అనేక మంది, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, అనేక మంది యోధులు తీసుకొచ్చినటువంటి స్వాతంత్రం ఇది. అటువంటి స్వాతంత్రాన్ని ఈరోజు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి భారత లౌకిక రాజ్యాంగాన్ని మద్దతిచ్చేటువంటి పద్ధతుల్లో మాకు భయం వేస్తూ ఉంది. హరఘర్కి తిరంగాలో 3 రంగుల మువ్వన్నెల జెండా, కానీ ఒక రంగు ఏమైనా తీసేస్తారేమోనని చెప్పనేటువంటి భయం కూడా దేశ ప్రజలను ఆవహిస్తూ ఉంది. 2 రంగులతోనే జెండా పెడతారా, లేదు ఏకైక రంగుతోనే జెండా పెడతారా
అని చెప్పనేటువంటిది కూడా ఒక భయ వాతావరణం ఏర్పడుతూ ఉన్నటువంటి నేపథ్యం ఈరోజు దేశంలో నెలకొని ఉంది. అందుకనే సర్వమతాలు సర్వజాతులు భిన్నత్వంలో ఏకత్వంలాగా ఉండి ఈ దేశ సార్వభౌమత్వాన్ని ఆ దేశ ఐక్యతని సమగ్రతని పరిరక్షించినటువంటి ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అందుకనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుని ఇది అర్హత కలిగినటువంటి వాళ్ళు జరుపుకునేటువంటి అఖిలాండ ప్రజలు మొత్తం దేశం యావత్తు జరుపుకోవాల్సినటువంటి తరుణం ఇది. పేద గొప్ప ధనిక అనేటువంటి తేడా లేకుండా కార్పొరేట్ల దీనికి కాకుండా ఊడిగం చేసేటువంటి పద్ధతి కాకుండా ఆనాడు ఉన్నటువంటి పెట్టుబడిదారులు దేశభక్తియుతంగా ఉన్నటువంటి ఆ దశ పోయి ఇప్పుడు అదానీ అంబానీ లాంటి వాళ్ళ కార్పొరేట్ల యొక్క సామ్రాజ్యానికి పునాదులు వేస్తూ ఉన్నటువంటి పాలన ఇప్పుడు ఈ దేశంలో కనబడుతూ ఉంది. అందుకని ఇది పోవాలి, కార్పొరేట్ పోవాలి, కార్పొరేట్ మతోన్మాదం పోవాలి, కార్పొరేట్ శక్తులు ఆధిపత్యం లేకుండా పోవాలి. అన్ని మతాలు సమానం, దేశ ప్రజలందరి ఐక్యత, దేశ ప్రజలందరి సౌఖ్యం మాది అని చెప్పనేటువంటి పద్ధతుల్లో అనుసరించేటువంటి ఆ వరవడికి శ్రీకారం చుట్టాలంటే ఇప్పుడున్నటువంటి మోడీ పాలన దానికి ఆటంకం అవుతుంది. అయినా హరఘర్కి తెరంగా అని చెప్పనేటువంటి నినాదం అందరిది కాబట్టి, ఇదొక్క మీదే కాదు కాబట్టి, ప్రభుత్వం ఒక్కరిదే కాదు కాబట్టి రకరకాలైనటువంటి పద్ధతుల్లో దేశభక్తులుగా ఉన్నటువంటి కమ్యూనిస్టులతో సహా అందరూ కూడా కలిసి చేస్తూ ఉన్నటువంటి ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం, ఈ దేశ సార్వభౌమత్వం కోసం, మతాతీత రాజ్యాంగాన్ని, కులాతీత రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతూ ఉన్నటువంటి ఈ పండుగని జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మరొకసారి దేశ ప్రజానీకానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ పాలకులు ఆ దిశలో ఆ దశలో ఆలోచించి తమ మార్గాన్ని మార్చుకుంటే మంచిది. లేనట్లయితే లౌకిక రాజ్యాంగానికి, సర్వసత్తాక రాజ్యాంగానికి తూట్లు పడేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పనేది గ్రహించడం మంచిదని చెప్పనేటువంటిది పాలకుల్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఆ దిశలో అడిగేయొద్దు, అన్ని వైపుల నుండి చూసి అన్ని కోణాలు పరిశీలన చేసి ఆ రకంగా దేశ ప్రజల ఔన్నత్యాన్ని, సమగ్రతని, ఐక్యతని మతాతీతంగా కులాతీతంగా కాపాడేటువంటి దానికి సర్వమానవ సౌభాతృత్వమే మా ధ్యేయం అని చెప్పనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం చేస్తే మంచిదని చెప్పనేటువంటిది అదే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్కి తిరంగా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కావాలని చెప్పనేటువంటిది కోరుకుంటాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.